వెల్కమ్ టు B6 న్యూస్. నేను మీ సుమలత. శ్రీరంగనాయక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పోటెత్తిన భక్తజనం. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి యానంపేటలోని శ్రీరంగనాయక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం తెల్లవారుజాము నుంచే పోటెత్తిన భక్తజనం. ఈ సందర్భంగా ఆలయ ఈవో భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఉదయం నుండి పెద్ద ఎత్తున భక్తజనం పోటెత్తారని అన్నారు. సుమారుగా 10,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. ఈ మేరకు భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వజ్రేష్ యాదవ్, పోచారం మున్సిపల్ చైర్మన్ కొండలరెడ్డి, కౌన్సిలర్ మర్రి ధనలక్ష్మి కాశీ, గుడి చైర్మన్ పోలగోని రాజేష్ గౌడ్, రమేష్, పాండు, రాజు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భిక్షపతి గారు రాంపల్లి వాస్తవ్యులు 111 రూపాయలు ఇవ్వడం జరిగింది. స్వామివారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు, క్యూలైన్, వాటర్ సప్లై, ప్రసాదము అన్నీ కూడా అత్యంత వైభవంగా ఏర్పాట్లు చేయడం. కొంచెంసేపు తర్వాత ఊకండి, కొంచెంసేపు ఆపండి, అందరూ కొంచెం వెళ్ళిన తర్వాత ఊకండి. వచ్చి చాలా బాగున్నాయండి మీ ఏర్పాట్లని చెప్పి వినియోగించుకున్నారు. ఇంకా రాను రాను ఈ క్షేత్రము ఒక పుణ్యక్షేత్రముగా అభివృద్ధి చెంది ఇంకా డెవలప్ అవుతుందని మేము అందరం భావిస్తున్నాం. అంటే సుమారు ఎంతమంది భక్తులు వచ్చారు? ఒక 10,000 వరకు వచ్చారు. ఉదయం నుండి ఇప్పటి వరకు 4 o'clock నుండి ఈ టైం వరకు 10,000 మంది వచ్చారు. ఇంకా వస్తూనే ఉన్నారు. సాయంత్రము రాత్రి 10 వరకు కూడా భక్తులు అధికంగానే గొడవలు అవుతున్నాయి. ఇక్కడ నిలబడ్డారు. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ